హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, మనకైతే ఈరోజు వెరిఫైడ్ ఐటీఎల్జీకి సంబంధించి కొన్ని విషయాలు అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో అదేంటనేది చూద్దాం. అంతేకాకుండా వెరిఫైడ్ ఐటీఎల్జీకి సంబంధించి ఇంకొక టాపిక్ ఏంటంటే ట్రెజరీకి సంబంధించినటువంటి కంపెనీస్కి టోకెన్స్ అనేవి డైరెక్ట్గా వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాం. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అంతేకాకుండా నేను ఐడిఎల్ఎక్స్ వ్యాలెట్లో స్వాపింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు అనేవి కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. అంటే స్వాపింగ్ అనేది ఎలా చేయాలనేది చాలామందికి తెలియట్లేదు కదా. మీరు స్వాపింగ్ చేయమని నేను చెప్పను, కానీ ఒక ఐడియా కోసం చూసేవాళ్ళు చూడండి. సో ఇదైతే గమనించండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పోస్ట్లో మనకి ఇక్కడ ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది రాబోతుందని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది కదా, దాని గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఇప్పుడు ఇంటర్లింక్ ఒక రివార్డ్ మోడల్ నుంచి మనుషుల ద్వారా వెరిఫై అయ్యే ఎకనామీకి మారబోతుందని అయితే చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది జరగబోతుంది కదండి, దాని గురించి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ కోసం కాదు, రిజర్వ్ కోసం అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఐటీఎల్జీను రోజు కొని అమ్మే ట్రేడ్ కొనేలా కాదు అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇది ఒక సింపుల్గా ఒక టోకెన్స్ లాగా మీరు అనుకోవద్దు, దీంతో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇది లాంగ్ టర్మ్ మనం నిల్వ ఉంచుకునేటటువంటి ఒక రిజర్వ్ ఎసెట్గా మనం అనుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. అలా డిజైన్ చేయబడిందని అయితే చెప్తున్నారు. ఇంకా కంపెనీలు కూడా దీన్ని లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కోసం ఉంచుతాయని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇదైతే గమనించండి. ఇంకా వెరిఫైడ్ ఐటీఎల్జీకి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది February 5th నుంచి మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వెరిఫై అవుతుందని అయితే అనుకుంటున్నారు, కానండి అది మనకి కరెక్ట్గా అవుతుందని చెప్పేసి మనం అయితే కన్ఫర్మ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ లోపల కొంచెం ఏమైనా చేంజెస్ వచ్చి కొంచెం డిలే అవుతుంది, కానీ ఎక్కువైతే అవ్వదు. సో మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే అదే అనుకుంటున్నారు. మనమైతే వెయిట్ చేసి చూద్దామండి. ఆ తర్వాత ఏమవుతుంది, వెరిఫై అయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇస్తారనమాట. సో మెయిన్ నెట్కి ముందే మనకైతే ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇస్తారు. అప్పుడు మన టోకెన్స్ని వేరే వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది ఎన్నెన్ని టోకెన్స్ వరకు లిమిట్ పెట్టారు ఏంటి అనేది తర్వాతే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కంట్రోల్లో ఉన్నటువంటి సప్లై అనేది ఉందని అయితే చెప్తున్నారు. మన ఇంటర్లింక్లో హాల్వింగ్ సిస్టమ్ ఉంది, టోకెన్స్ ఒకేసారి ఎక్కువగా రావు, నిజమైనటువంటి హ్యూమన్ యాక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే మైనింగ్ కానీ పార్టిసిపికేషన్స్ ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయని అయితే చెప్తున్నారు. దీంతో చాలా వరకు కూడా టైంతో పాటు విలువ అనేది పెరుగుతూ ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. సో ఎప్పటికప్పుడు కూడా మంచి మంచి విషయాలు అనేవి జరిగాయి అనుకోండి, దీని మీద ఉన్నటువంటి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా కంపెనీలో ఐటీఎల్జీ కొంటే మనకి లాభం అనేది ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ ఇంటర్లింక్ ట్రెజరీ కంపెనీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఒకవేళ ఇంటర్లింక్లో టోకెన్స్ వాళ్ళు కొనడం అనేది జరిగిందనుకోండి, మనకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే రియల్ మనీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంటిగ్రేషన్స్ తెస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డెవలప్మెంట్కి తోడవుతుంది. సో మనకి December 28th ఒక పోస్ట్ వచ్చింది కదా ట్రెజరీ కంపెనీస్ అని చెప్పేసి. ఆ కంపెనీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ని చేయడానికి మన ఇంటర్లింక్లో వాళ్ళ ట్రెజరీని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి అయితే వాళ్ళు రావడం అయితే జరిగింది. అంటే కొంతమంది మినీ యాప్స్ని డెవలప్ చేయడం కానీ, కొంతమంది గేమ్స్కి సంబంధించి, కొంతమంది ప్రెడిక్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి డెవలప్ చేయడానికి, ఇలాగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధానాన్ని డెవలప్ చేయడానికి అయితే మన ఇంటర్లింక్లో రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనివల్ల మనకే కదా లాభం. అప్పుడు రెప్యుటేషన్ అనేది పెరుగుతుందండి ఇంటర్లింక్కి సంబంధించి. అప్పుడు రెప్యుటేషన్ ఆటోమేటిక్గా వచ్చిందనుకోండి, మనకి ప్రైస్ కూడా పెరుగుతుంది అనమాట. సో ప్రైస్ పెరిగితే మనకే కదా చాలా లాభం. సో దాని గురించి మనం ఇప్పుడు గమనించాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా టీం నుంచి కాదు, ఓటీసీ ద్వారా పబ్లిక్ మార్కెట్లోనే ఐటీఎల్జీ అనేది కొనుగోలు చేస్తారు అనేది చెప్తున్నారు అనమాట. ఇక్కడ దీనివల్ల ఏంటంటే
ఇప్పటికే ఉన్నటువంటి హోల్డర్స్ సపోర్ట్ ఉంటుంది, మార్కెట్ డెప్త్ అనేది పెరుగుతుంది, నిజమైన డిమాండ్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే టోకెన్స్ ఏవైతే ఉంటాయో ఐటీఎల్జీ అనేది వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళు డైరెక్ట్గా కోర్ టీం నుంచి ఏం కొనుక్కోరండి. ఇక్కడ కంపెనీ అంటే మనకి తెలియకుండా వాళ్ళే అక్కడ జరిగిపోదు ప్రాసెస్. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ మార్కెట్ అంటే మనం ఎలాగైతే టోకెన్స్ని లిస్టింగ్ తర్వాత కొంతమంది కొనుక్కుంటారులేండి, మనం కాదు, అంటే బయట వాళ్ళు ఎలా అయితే కొనుక్కుంటారో పబ్లిక్ మార్కెట్లో, అదేవిధంగా వీళ్ళు కూడా వచ్చి అందరితో సమానంగా టోకెన్స్ని కొనడం అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు. దీనివల్ల సమానత్వం అనేది ఉంటుంది, నిజమైన డిమాండ్ అనేది పెరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఓపిక్గా యాక్యురేట్గా చేసిన వాళ్ళకి దీంట్లో లాభం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఓపిక్గా ఎవరైతే టోకెన్స్ని సేవ్ చేసుకుంటూ ఉంటారో ప్రతిరోజు వాళ్ళకి ఎక్కువ లాభం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. దీంట్లో మనకి కన్సిస్టెంట్ మైనింగ్ అనేది ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకొక పోస్ట్ కూడా వచ్చిందనమాట. అదేంటంటే టోకెన్స్ని ట్రెజరీ కంపెనీస్ ఎలా కొనుక్కుంటే లాభం ఉంటుంది అనేది మనకి ఇక్కడ పోస్ట్ అనేది వచ్చింది, అది చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ ట్రెజరీ కంపెనీస్ ఎలా ఐటీఎల్ని తీసుకుంటాయి. ఐటీఎల్ అనమాట. ఐటీఎల్ అంటే కాయిన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోర్ టీం నుంచి డైరెక్ట్గా టోకెన్స్ అనేవి రావు. ఇంటర్లింక్ కోర్ టీం నుంచి ట్రెజరీ కంపెనీస్కి నేరుగా అయితే ఇవ్వరు. అంటే కోర్ టీం టు ట్రెజరీ కంపెనీస్ అయితే కాదు. ఎందుకంటే మనం అక్కడ కొంచెం ఏంటంటే మనకు తెలియకుండా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనుకోండి, మనకు అసలు క్లారిటీ అనేది ఉండదు. కానీ వాళ్ళు ఈ సిస్టమ్నే చేంజ్ చేసేస్తున్నారు అనమాట. అంటే పబ్లిక్ మార్కెట్లో కొనే విధంగా మన ఇంటర్లింక్ వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు దీంట్లో ఎలాంటి సీక్రెట్స్ అనేవి ఉండవు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు అనమాట. అంతెందుకండి, ఇప్పుడు బాగా పెద్ద పెద్ద మైనర్స్ ఎవరైతే ఉంటారో కొన్ని కోట్ల టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఇంకెవరైతే వేలల్లో ఉన్నటువంటి టోకెన్స్ ఉన్న వాళ్ళకి సమాన హక్కులు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అందరూ సమానమే అనే ఒక దృష్టితో మన ఇంటర్లింక్ అయితే ఉంది. అక్కడే మనం ఇంటర్లింక్ని చాలా వాల్యుబుల్గా చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అయితే ఏమీ లేదండి, అందరిని ఒకే విధంగా అయితే రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, అందరూలాగే ఓపెన్ మార్కెట్ నుంచే కొనాలి అని అయితే చెప్తున్నారు. ట్రెజరీ కంపెనీస్ కూడా పబ్లిక్ మార్కెట్ ఓటీసీ అంటే ఏంటంటే ఓవర్ ద కౌంటర్. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఒక సినిమా హాల్ ఉంది. సినిమా హాల్లో ఒక సినిమా అనేది అక్కడ రన్ అవుతూ ఉందనుకుందాం. సపోజ్ పుష్పనే ఉందండి. పుష్ప సినిమాకి గెస్ట్గా అల్లు అర్జునే ఆయన సినిమా చూడటానికి ఆయన వచ్చాడు అనుకుందాం. ఆయన డైరెక్ట్గా కౌంటర్లో ఉండి అందరితో క్యూలో నిలబడి అక్కడ టికెట్స్ అని కొనరు కదా, ఆయన కోసం స్పెషల్గా అయితే టికెట్స్ అనేవి బుక్ చేసి ఉంటాయి అన్నమాట ఆల్రెడీ. ఆయన ఏమి సాధారణ మనుషుల్లో కలిసి కొనటం అనేది జరగదు. కానీ మన ఇంటర్లింక్లో మాత్రం అలా ఏం లేదు. ఎంత పెద్ద స్టేజ్ వాళ్ళైనా సరే అందరితో పాటే మార్కెట్లోనే ఒక కౌంటర్ దగ్గర ఉండి మాత్రమే టోకెన్స్ని కొనడం అనేది చేస్తూ ఉండాలని అయితే చెప్పారనమాట. ఇంకంతేకాకుండా అందరికీ కూడా సమాన రేట్లు ఉంటాయి, ఒకళ్ళకి లాభం ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనేది ఏమీ ఉండదు అని అయితే వీళ్ళు చెప్తున్నారండి. పర్సనల్గా చెప్పాలంటే నాకైతే ఈ విషయం అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో అందరినీ కూడా సమానంగా చూస్తేనే ఇక్కడ అందరికీ ఈక్వాలిటీ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. కానీ వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అని ఏదైతే మనకి అభిప్రాయం ఉంటుందో అది మనల్ని వెనక్కి నెట్టేస్తుంది అనమాట. సో ఇక్కడ మాత్రం అందరూ కూడా సమానం అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ న్యాయం అనేది ఉంటుందన్నమాట. సంస్థలు కానీ సాధారణ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనలాగా అందరూ ఒకే విధంగా టోకెన్స్ని పొందుతారు. ధర స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ కోర్ టీం పెద్ద మొత్తంలో టోకెన్స్ అమ్మదు. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ టోకెన్స్ని కూడా వాళ్ళకి ఇవ్వడం, సాధారణ మానవులు ఎవరైతే ఉంటారో మనకి తగ్గించడం ఏం జరగదండి. ఇక్కడ అందరికీ కూడా సమానంగానే టోకెన్స్ని కూడా పంచడం అనేది జరుగుతుందని అయితే చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ధర అనేది స్టేబుల్గా ఉంటుంది, ధరపై ఎటువంటి ప్రెజర్ అనేది పడదని అయితే చెప్తున్నారు. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ.
అన్ని మార్కెట్లలో ఓపెన్గా జరుగుతూ ఉంటాయి, నమ్మకం అనేది పెరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్, సిస్టమ్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. దీనివల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది, లిక్విడిటీ పెరుగుతుందని అయితే చెప్తున్నారు. కానీ కమ్యూనిటీకి నష్టం అనేది ఎటువంటి నష్టం కూడా ఉండదని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ మన యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి మెసేజ్ ఏంటంటే, మీరు రోజు మైనింగ్ చేయడం కానీ కన్సిస్టెంట్గా ఉండడం కానీ చాలా ముఖ్యం. ప్రతి సక్సెస్ఫుల్ సెషన్ భవిష్యత్తు వెరిఫికేషన్ రివార్డ్స్కి ఉపయోగపడుతుందని అయితే వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. ఓవరాల్గా ఇది మనకి చెప్పారండి. కాబట్టి రెగ్యులర్గా మనం మైనింగ్ చేసుకుంటూ యాక్టివ్గా అయితే ఉండాలన్నమాట. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ITLX వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంటే మనకైతే. సో అదైతే క్రియేట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే దాని ద్వారానే మనం విత్డ్రా చేసుకుంటాము. వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో మనకి ఫిబ్రవరిలో జరిగేది, అది కూడా మనకి ITLX వ్యాలెట్ నుంచి జరుగుతుంది. కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో అవన్నిటికీ కూడా వ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే గమనించండి. యాక్టివ్గా ఉండండి, మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.